అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మధుర స్మృతులు 11వ భాగం. రచన మాలతి చందూర్ గారు. మరి కథలోకి వెళ్దామా? తండ్రి పోయిన లోటు తెలియనివ్వకుండా చేసింది ఆదెమ్మ. కన్న కూతురులా చూసుకుంది. ఇంట్లోకి ఏం కావాలి, డబ్బు ఎలా జాగ్రత్త చేయాలి అన్నీ ఆదెమ్మ ఆధ్వర్యంలో ఉండేవి. తమకేం కావాల్సిన ఎలిజబెత్ మరియమ్మ ఆదెమ్మతో చెప్పుకునేవాళ్ళు. తనేమీ పట్టించుకోలేదు. ఇల్లు నిర్వహించుకోవటం తనకి చేత కాదు. తండ్రి పైన నెల్లాళ్ల కాబోలు సమీర తనకు దగ్గర కావటం ఆరంభించింది. మొదట్లో తలనొప్పి అని, కొద్దిగా జ్వరం వస్తుంది అంటూ వచ్చిన సమీర తనలో నిద్రాణమైన నవ్వుని, ఉత్సాహాన్ని కొద్దిగా కదిల్చింది. తన కాలేజీ రోజుల నాటి చిలిపితనం సమీరలో కనిపిస్తూ ఉండేది. డాక్టర్, మీలాగా నేను కూడా సీరియస్గా ఉండాలని చాలా ప్రయత్నించాను. లాభం లేదు. మాట్లాడకపోతే నాకు జబ్బు చేస్తుంది. మీరు ఎలా ఉంటారో కానీ. అన్నిటికీ చిరునవ్వే సమాధానం. తన మాటలతో వేధించే సమీర ఊరికి రాగానే తన కోసం పరిగెత్తుకొచ్చే సమీర ఈరోజు తనని చూడటానికి రాలేదు. స్టేట్స్లో ఉన్న వారానికి ఒక ఉత్తరం రాసే సమీర ఊళ్ళోకి వచ్చి రాలేదు. మనుషులు మారిపోతారా? పరిస్థితులతో పాటు మనుషులు మారిపోతారు. మారిపోని వ్యక్తి తనొక్కర్తే. రాజారావు గారితో పాటు శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన సమీర, నాన్న, ఈ ఊళ్ళోనే నా పెళ్లి జరగాలని ఎందుకు పట్టుపట్టానో తెలుసా? ఆఖరికి బావతో కూడా పోట్లాడాను అంది నాగమణి వంక భక్తితో చూస్తూ. దేనికి పోట్లాడావు? అతను మంచివాడు, నెమ్మదస్తుడు. నీతో ఎలా నెగ్గుకొస్తాడో? ప్రేమగా గర్వంగా నవ్వుతూ చూస్తున్నాడు రాజారావు గారు కూతురు వంక. 2 కొడుకులు, ఒకే ఒక్క ఆడపిల్ల గల రాజారావు గారికి తన గారాల పట్టిని చూస్తే విపరీతమైన ప్రేమ, వాత్సల్యం. ఆయన ఆస్తి, అధికారం, పలుకుబడి, అంతస్తు అంతా ఈ బంగారు బొమ్మ ముందు దిగదుడిపి అన్నట్టుగా ఉంటాయి ఆయన మాటలు, చేతలు. ఈ డాక్టర్ గారుండే ఈమె ఇల్లు కదలరు. ఈ ఊరు వదిలి రారు. తిరుపతిలో అయితే ఈమె రారుగా. అందుకని దేవుణ్ణి నువ్వు నమ్ము, డాక్టర్ గారిని నేను నమ్ముతాను అన్నాను. తప్పమ్మా, అలా అనకూడదు. నిజం నాన్న. ప్రాణం లేని ఆ విగ్రహాల కంటే ప్రాణం పోసే డాక్టర్లు గొప్పవాళ్ళు కాదా? వైద్యుడు భగవంతునితో సమానమని నువ్వేగా అంటావు. అందుకని ఈ ఊళ్ళోనే నా పెళ్లి జరగాలని పట్టుబట్టాను. మీరు రాకపోయారో ఊరుకోను. నవ్వింది నాగమణి. మీరు ప్రతిదానికి అలా నవ్వి తప్పించుకుందాం అనుకోకండి. ఈసారి లాభం లేదు. పెళ్లి సమయానికి మీరు రాకపోతే. ఆగింది సమీర. తాళి కట్టించుకోవా? నేనేం అంత పిచ్చిదాన్ని కాదు. బావ చేయిపుచ్చుకుని బరబరా ఇక్కడికి లాక్కొస్తాను. సిరివెంటం లచ్చిల పురోహితుడు, బాజాలు, పెద్దలు మా వెనకబడి వచ్చేస్తారు. అప్పుడు ఈవిడ వాకిట్లో మా పెళ్లి జరుగుతుంది అంది సమీర కథని చాలా రసవత్తరంగా ముగించిన కథకుడిలాగా మొహం పెట్టి. పక్కున నవ్వారు రాజారావు గారు. నాగమణి కూడా నవ్వింది పక్కపక్క. చూసావా, డాక్టర్ గారి చేత నవ్వించగలను, మాట్లాడించగలను, ధైర్యంగా పనులు చేయించగలను, నేను చెప్పినట్టు చేయించగలను అంటూ చెప్పుకుపోయిన ఆ సమీర తనను మర్చిపోయిందా? ఎందుకు రాలేదు? వాచీలో టైం చూసుకుంది. 2:30. కాసేపు వెళ్ళి పడుకుంటే వెళ్ళదు. ఆ భాగంలోకి వెళితే ఆదెమ్మ నిర్లక్ష్యంగా చూస్తుంది. పని పాట లేకుండా పడుకోవడానికి వచ్చినట్టుగా, పేషెంట్లు లేక ఓడిపోయి వచ్చినట్టుగా తన వంక తేలిగ్గా చూస్తుంది. ఆ చూపు తను భరించలేదు. ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమీర ఆ పూజ హాలిడేస్కి వైజాగ్ నుంచి వచ్చింది. వైజాగ్ హాస్టల్ జీవితం సమీర కొత్త కాదు. బీఏ అక్కడే చదివింది. అయితే ఆ సంవత్సరం యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్లో కొంచెం స్వేచ్ఛ ఎక్కువగానే ఉండేది. అంతక్రితం మిషనరీ కాలేజీలో బీఏ అవటం చేత హాస్టల్లో కట్టుదిట్టాలు పకడ్బందీగా ఉండేవి. ఇంచుమించు ఇంట్లో ఉన్నట్టే ఉండేవి అక్కడ రూల్స్. పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కాబట్టి హాస్టల్ రూల్స్ అంత ఖచ్చితంగా ఉండేవి కావు. బాయ్ ఫ్రెండ్స్ని రూముల్లోకి రానివ్వరు, కానీ బయట స్వేచ్ఛగానే కలుసుకోవచ్చు. ఇక పూజ హాలిడేస్కి వచ్చినప్పుడు సమీర రెక్కలు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛగా ఎగిరే విహంగంలాగా గుక్క తిప్పుకోకుండా కబుర్లు చెప్పింది. ఆ 10 రోజులు రోజు తమ ఇంటికి వచ్చేది.
బీచ్లు, ఐస్ క్రీములు, సినిమాలు, సీతమ్మ ధారక పిక్నిక్లు, తరచూ ఈ కబుర్లు చాలా సరదాగా చెప్తూ ఉండేది. స్తంభించిపోయిన తన జీవితంలోకి ఈ పిల్ల కొత్త సౌరభాలను పట్టుకొస్తోంది. తనకంటే 10 ఏళ్ళు చిన్నైన ఈ అమ్మాయి ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతుందని అది ఆశ్చర్యపడుతూ ఉండేది తాను ప్రతిసారి. మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అని అడిగింది నాగమణి. సమీర ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తోంది. 21 అంది సమీర. అదేమిటి 20 మీద ఆ ఒకటి కొసరా అడిగింది నాగమణి. అసలు 20 మందిని యూనివర్సిటీ ఎలో చేస్తుంది. ఆ ఒకటో అతను సెనేట్ వీసీ చాలామందిని పట్టుకుని రూల్స్ రిలాక్స్ చేయించి దూరుకున్నాడు. ఇంత కష్టపడి చేరాడా, ఎప్పుడు రోడ్ల మీదే ఉంటాడు అంది సమీర. గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది? 12 అమ్మాయిలు, 9 అబ్బాయిలు. మా డిపార్ట్మెంట్లో అబ్బాయిలకు డిమాండ్ జాస్తి. 2 పల్లెటూరు బైతులు మగ్గింగితో క్లాస్ తెచ్చుకుని యూనివర్సిటీకి వచ్చారు. వాళ్ళకొక్క మొక్క ఇంగ్లీష్ రాదు. ప్రొఫెసర్తో కూడా తెలుగులో మాట్లాడే ప్రబుద్ధులు. మరి అమ్మాయిలు? మేమంతా ఆక్స్ఫర్డ్ రిటర్న్స్మి, చస్తే తెలుగు మాట్లాడడం. ఆ 2 బడుద్దాయిలు మమ్మల్ని చూసి భయపడి పారిపోతారు. ఇంకొక 2 ఉన్నారు, మెలికలు తిరిగిపోతారు. భరతనాట్య వతంసులు, డ్యాన్స్ చేయడానికి పనికొస్తారు వాళ్ళు. వాళ్ళతోనూ మీరు మాట్లాడరా? మిగతా 5 ఒక అతను పక్కా కమ్యూనిస్టు. అతను తన తార్కిక భౌతికవాదం తప్ప ఇంకొకటి మాట్లాడ్డు. ఇక మిగతా 4 అబ్బాయిలు మాతో సోషల్గా సరదాగా ఉంటారు. పిక్నిక్లకి, సినిమాలకి వెళ్తుంటాం. చాలా జాలీగా ఉంటారు అంది సమీర. జనరేషన్ గ్యాప్ అంటే ఇదే కాబోలు అనుకుంది తను చదువుకునే రోజుల్లో చదివింది మెడిసిన్ అయినా బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు కాదు. స్నేహమైన ఆ ఒక్క వ్యక్తి, అది స్నేహమా, తొలిచూపులోనే ప్రేమ కాదా? తన పట్ల ఆకర్షితురాలు అవలేదా? నాగమణికి తెలియకుండానే నిట్టూర్పు వెలువడింది. సమీరకు అందం ఉంది, చదువుకుంటోంది, తెలివి ఉంది, భాగ్యవంతులైన తల్లిదండ్రులు ఉన్నారు. పెళ్లి చేసుకోవటానికి రెడీగా స్టేట్స్లో చదువుకుంటున్న బావున్నాడు. ఇటువంటి జీవితం ఎందరమ్మాయిలకు లభిస్తుంది అనుకునేది తను సమీరను చూసినప్పుడల్లా. ఆ డిసెంబర్ సెలవులకు వచ్చిన సమీరను చూడగానే తను ఉలిక్కి పడింది. ఏమిటలా చిక్కిపోయావు? హాస్టల్ భోజనం పట్టలేదా? జ్వరం వచ్చిందా అడిగింది నాగమణి. అబ్బే, బాగానే ఉన్నాను, మామూలుగానే ఉన్నాను అంది సమీర కాస్త జంకుగా వెనక్కి అడుగు వేస్తూ. ఇలారా అంటూ చేతిలోకి తీసుకుని పల్స్ చూసింది. సెకండ్ హ్యాబిట్ లాగా. పల్స్ చాలా తీవ్రంగా గబగబా కొట్టుకుంటున్నాయి. నీకు ఒంట్లో బాగోలేదు, భయపడిపోతున్నావు, బలహీనంగా ఉన్నావు, ఏదైనా టానిక్ తీసుకో అంది తను మామూలుగా. బాగానే ఉన్నాను, ఏం లేదు, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను, మళ్ళీ కలుస్తాలేండి అని సమీర గబగబా వెళ్ళిపోయింది. ఆ పిల్ల మాటల్లో ఎప్పుడూ లేని తడబాటు, భయము కనిపిస్తున్నాయి. ఆ రాత్రి వాళ్ళ నాన్న కబురు పెట్టి సమీర ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోమని చెబుదామనుకుంది. ఈ సెలవుల్లో ఇంటి పట్టు నుండి శుభ్రంగా భోంచేసేటట్టు చూడండి అని హెచ్చరిద్దామనుకుంది. కానీ తన స్వభావ లక్షణమైన పిరికితనం ఆ పని చేయనివ్వలేదు. ఆ మరునాడు మధ్యాహ్నం 1 గంట వేళ సమీర్ వచ్చింది. తనప్పుడే భోంచేసి ఆ రోజు ఉదయం వేళ చదవటానికి వ్యవధి లేకపోయినా పేపర్ చూస్తూ ఉంది మంచం మీద పడుకుని. సాధారణంగా 1 గంట 3 మధ్య అర్జెంట్ కేసు అయితే తప్ప ఎవరూ తలుపు కొట్టరు. పేషెంట్లు వచ్చిన ఎలిజబెత్ వాళ్ళని క్లినిక్లోనే అట్టే పెట్టేస్తుంది. ఇటువైపు రానివ్వరు. ఆదమ్మ వంటింట్లో గిన్నెలు సర్దుతూ ఉన్న శబ్దాలు సన్నగా చెవుల్లో పడుతున్నాయి. ఆ టైంలో సమీర తన పడక గదిలోకి వచ్చింది. నిద్రపోతున్నారా అని అడుగుతూ. సమీరకి ఇలా సరాసరి బెడ్రూమ్లోకి వచ్చే చనువు ఉంది. లేదు, పగటి నిద్ర నాకు అలవాట్లేదు, ఊరికే రెస్ట్ తీసుకుంటున్నాను అంది నాగమణి. మీతో మాట్లాడాలని వచ్చాను. ఇప్పుడైతే ఎవరూ ఉండరు. డాక్టర్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? సమీర సూటిగా చూస్తూ అంది. తను ఉలిక్కి పడింది, కంగారు పడింది. ఈ అమ్మాయి ఏం అడగబోతోంది? తన గత జీవితం గురించి సమీరకు తెలుసా? సర్దుకుని అడుగు అంది తాపీగా. సమీర పక్కనున్న కుర్చీ లాక్కోబోతోంది. ఇలా మంచం మీద కూర్చో అంది పక్కకు జరిగి నాగమణి. ఎదురుగా దూరంగా కూర్చునే మాట్లాడతాను. మీరు ఎప్పుడైనా పొరపాటు నిర్ణయం తీసుకున్నారా? అంటే తప్పు చేసి ఎందుకు చేశానని బాధపడ్డారా? తప్పు కావాలని చేసినప్పుడు బాధ్యత నీదవుతుంది. నీ ప్రమేయం లేకుండా జరిగినప్పుడు ఆ బాధ్యత నీది కాదు. నాగమణి తాను డిఫెండ్ చేసుకుంటోంది.
తన భర్త పోవటం, అతను అలా సముద్ర జలాల్లో కలిసిపోవటం తన తప్పు వల్ల కాదు. ఆత్మహత్యో యాక్సిడెంటో ఏది జరిగినా అది తన ప్రమేయం లేకుండా జరిగిందని చెప్పుకుంటోంది. సమీర తన గత జీవితం గురించి అడుగుతోంది అన్న అనుమానంతో. అయితే ప్రమేయం లేకుండా జరిగిపోయిన దానికి మన బాధ్యత లేదంటారు, అవునా? అడిగింది చాలా నిదానంగా, స్పష్టంగా సమీర. తప్పుకు లోనైన వ్యక్తి అలా అనుకోవచ్చు, కానీ బయట వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మనం చెప్పలేం. లోకులు కాకులు ఎంతకీ తప్పు ఆడదాని మీదే తోస్తారు. లోకుల గురించి ఎవడికి కావాలండి? మన అంతరాత్మ, మన మనస్సాక్షి, ఇవే ముఖ్యం. అటువంటి మనోబలం అందరికీ ఉండదు. తమ తప్పు లేకపోయినా కుమిలిపోతుంటారు చాలామంది స్త్రీలు. ఐ కేర్ ఏ డ్యామ్ ఫర్ అదర్స్. నాకు అటువంటి నాన్ సెన్స్ నచ్చదు. నా మనసు ఏం చెప్తే అది చేస్తాను అంది సమీర. ఎవరినైనా ప్రేమించావా? అడిగింది నాగమణి. అప్పటికి అర్థమైంది సమీర తన గురించి అడగటం లేదు, తన గత జీవితం గురించి మాట్లాడటం లేదు అని. ఆహా, ప్రేమించాను, అందుకే ఈ బాధ అంతా. మీ నాన్నగారికి ఇష్టం లేదా? ఉంది. నాన్నకి, నాకు, అందరికీ ఇష్టం ఉన్న వ్యక్తిని, మా బావని ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. మరి చెప్పాను కదా, నా ప్రమేయం లేకుండా పొరపాటు జరిగిపోయిందని అన్నది నెమ్మదిగా గొంతు తగ్గించి సమీర. అప్పటిదాకా దేళ్లకు జారబడి రిలాక్స్డ్గా కూర్చున్న నాగమణి నిఠారుగా అయిపోయింది. జారబడిన మనిషి కర్రలాగా అయింది. వేగంగా కొట్టుకుంటున్న పల్స్, చిక్కిపోయి వడలినట్లున్న సమీర, ఇవన్నీ తన కళ్ళకు కనిపించిన లక్షణాలు. అయితే తను డాక్టర్గా ఇంకా లోతుగా ఎందుకు చూడలేకపోయింది? ఈ చిహ్నాలకు అసలు కారణం, ఈ లక్షణాలు నెల తప్పిన ఆడవాళ్లలో కనిపిస్తాయని తను ఇట్టే పట్టేయగలదు. అలాంటిది సమీరను చూస్తూ ఎందుకు గ్రహించలేకపోయింది? అదే పెళ్ళైన అమ్మాయి అయితే టపీమని చూసిన మరుక్షణంలో ఏ టెస్టులు అక్కర్లేకుండా చెప్పేసేది. సమీరకు పెళ్ళి కాలేదు కాబట్టి తనకు ఆలోచన రాలేదు. డాక్టర్ల డయాగ్నోసిస్ మీద కూడా సాంఘిక కట్టుబాట్ల ప్రభావం ఉంటుందా? సమీర తలవంచుకుని కూర్చుంది. ఇక తను చెప్పేది ఏమీ లేదన్నట్టుగా. ఎలా జరిగింది? ఎందుకీ పొరపాటు జరిగింది? ఆర్ యూ ష్యూర్? అడిగింది నాగమణి ఆదుర్దాగా. పొరపాటులో నా బాధ్యత లేదని ముందే చెప్పాను. నేను కావాలని చేయలేదు. నా ప్రమేయం నీ మీద ఎలా అడగాలో తెలియక, మీరు ఊహిస్తున్న అత్యాచారం అలాంటివి ఏం జరగలేదు. టెస్ట్ చేయించుకున్నాను. నా డౌట్ నిజమైంది, అందులో సందేహం లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? అతను ఎవరో చెప్పు, మీ నాన్నగారికి చెప్పి. ఆగండి, సినిమాల్లో లాగా మాట్లాడకండి. ఐ హేట్ హిమ్. వాడంటే నాకు అసహ్యం. ఆ రోగుని పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారా? నెవ్వర్. మరి మీరు హెల్ప్ చేయాలి, అందుకే ఈ రహస్యం మీతో చెప్పాను. ఎన్నాళ్ళయింది? పీరియడ్ మిస్ అయ్యి 15 రోజులైంది. ఏం టెస్ట్ చేయించుకున్నావు? యూరిన్ టెస్ట్ చేసి గంటలో చెప్పారు, కన్ఫర్మ్ చేసి. తర్వాత మీరు దీన్ని టర్మినేట్ చేయాలి. చాలా చిన్న ఆపరేషన్, డిఎన్సీ చేస్తే మేలని చాలని అంది నా ఫ్రెండ్. నేనా? అవును, మీరు కాక ఎవరి దగ్గరికి వెళ్తాను? మీరైతే నాకు ధైర్యంగా ఉంటుంది. నేను చేయలేను. ఎందుకని? అది పాపం. డాక్టర్లం ప్రాణాలను కాపాడుతాం కానీ ఊపిరి పోసుకుంటున్న జీవిని చంపం. నా మాట విను. అతను ఎవరో చెప్పు. మీ నాన్నగారికి చెప్పి కన్విన్స్ చేసి పెళ్లి జరిపిస్తాను. డాక్టర్, మీకు మతిపోయింది. ఐఎమ్ సారీ, చనువుగా అనేశాను. వాడంటే నాకు అసహ్యం. ఆ లోఫర్ని పెళ్లి చేసుకోమంటున్నారా? దేనికి? ఈ పుట్టబోయే ప్రాణి కోసమా? అసలు అది ప్రాణి, అందులో జీవం ఉంది అని నాకు అనిపించడం లేదు. ఇంకొక 9 నెలలకి, 9 నెలలు కాదు, 9 ఏళ్ళైనా నాకు ఈ ప్రాణి మీద ప్రేమ రాదు, అసహ్యం తప్ప. ఎందుకో తెలుసా? నా ప్రమేయం లేకుండా జరిగిన యాక్సిడెంట్ ఇది. మీ కాలు మీద కురుపులేస్తుంది. దాన్ని ఏం చేస్తారు? దేహ ఆరోగ్యం కోసం ఆ కురుపుని ఆపరేషన్ చేసి తీసి పారేరా? అది ఇది ఒకటేలా అవుతుంది. అది దేహంలోని జబ్బు. నెత్తురు ప్యూర్గా లేకపోతే వస్తుంది. అందుకని ఆపరేషన్ చేస్తాం. ఆ నెత్తురు మీదేగా? కాలు సలుపుతున్నా సరే ఆ కురుపును హాయిగా పెంచుకుని, ఈ కురుపు కోసం నా కాలు నరుక్కుంటానో హో అని దండోర వేయించండి. అందరూ మీ నీతి నిజాయితీలను మెచ్చుకుని పూలమాలలు వేస్తారు. కసిగా ఉద్రేకంగా అంటోంది సమీర. నాగమణికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సమీర ఇలా మాట్లాడుతుందేమిటి? నైతిక విలువలు, దృక్పథాలు అన్నిటినీ తల్లకిందులు చేసి మాట్లాడుతోంది.
అసలు ఏం జరిగింది అడిగింది నాగమణి. ఏం జరిగిందో ఎలా జరిగిందో తర్వాత చెప్తాను, కానీ ముందు నాకు డిఎస్సి ఎప్పుడు చేస్తారో చెప్పండి. సమీర, నా మనసు ఎందుకో ఈ పద్ధతి ఒప్పుకోనంటోంది. నీ వాదనలో ఎక్కడో లోపం ఉంది అనిపిస్తోంది. డిఎన్సికి నేను అనుమతి ఇవ్వలేను. ఎందుకని? ఇంత జరిగాక నువ్వు మామూలుగా తిరగగలవా? తప్పు చేయలేదని సరిపెట్టుకోగలవా? నేనేం కావాలని తప్పు చేయలేదే, అది యాక్సిడెంట్. అన్ని బర్త్లు యాక్సిడెంట్సే. అలా కాకపోయినట్టయితే ఈ పాటికి మనకు నిల్చునే చోటు కూడా లేనంతమంది పుట్టుండేవాళ్ళు. అందరి జంటలకి కలుసుకున్నప్పుడల్లా పిల్లలు పుట్టరు. అంటే ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నారా? బేసిక్ నాలెడ్జ్ నాకు ఉంది. కావాలని పరస్పర ప్రేమతో ఇష్టంతో కలుసుకోవటం వేరు. మోసగించి ట్రిక్ చేసి ఆగిపోయింది సమీర. నిన్ను పెళ్లి చేసుకుంటానని మోసగించాడా? ఇదిగో, మీరు ఒక్క ట్రాక్లో తప్ప ఆలోచించరే. కడుపు అంటే దానికి ముగింపు పెళ్ళి తప్ప ఇంకేముండదా? నాకు వాడంటే అసహ్యం. ఎలా జరిగింది? ఈ పరిస్థితిలో ఎందుకు పడ్డావు? నిన్ను బలవంతం? ఛట్, అలాంటిది కాదా. ఆ క్షణంలో నీకు ఇష్టం అయిందా? ఏమిటి కోర్టులో ప్లేడర్లాగా అడుగుతున్నారు? ఇంకెవరైనా ఇలా అడిగుంటే జుట్టు పీకుండేదాన్ని. మీరు కాబట్టి, మీకు నా మీద ఇష్టం కాబట్టి జవాబు చెప్తున్నాను. ఆఖరికి మా నాన్న కూడా జవాబు చెప్పి ఉండేదాన్ని కాదు. మీ నాన్నగారికి తెలుసా? నాన్న, నాకు కడుపు వచ్చింది, ఇందులో మీ అభిప్రాయం ఏమిటని అడుగుతాను అనుకున్నారా? అది కాదు సమీరా, మా నాన్న వాళ్ళు మీకంటే మరో శతాబ్దం వెనకాల ఉన్నారు. అందుకని వాళ్ళకి చెప్పను. ఈ విషయం బయటికి చెప్పడం చేత సో కాల్డ్ నీతిని పరిరక్షించి ఉండొచ్చు. ఆ నీతి ఉంది చూశారు, అది ఎవరికి సంతోషాన్ని, ఆఖరికి నాకు, మా వాళ్ళకి, బావకి ఎవరికీ ఆనందాన్ని ఇవ్వదు. అందరినీ కష్టాల పాలు చేస్తుంది. నీతి కోసం నేను నా మెడకు గుదిబెండను కట్టుకోదలుచుకోలేదు. మరి ఏం చేస్తావు? డిఎన్సి. మరి నేను చేయనంటే వైజాగ్ వెళ్ళి చేయించుకొస్తాను. మరి అక్కడే ఎందుకు చేయించుకోలేదు? ఈ పాపంలో నాకు కూడా ఇది పాపం కాదు పుణ్యం అని మీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం అదే. ఆఖరికి గాంధీజీ కూడా ఇటువంటి విషయాల్లో స్త్రీ టెర్మినేట్ చేయించుకోవచ్చు అన్నారు. ఎక్కడ? హరిజన్లో ఎవరో అడిగిన ప్రశ్నకి ఉద్దేశం వచ్చేటట్టుగా జవాబులు ఇచ్చారు. ఆయన చెప్పింది అది కాదు. అత్యాచారం జరిపే పురుషుడిని ఎదుర్కోవడానికి స్త్రీ హత్య కూడా చేయొచ్చు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం అన్నారు. మరి నేను మట్టుకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈ పని చేయాలనుకుంటున్నాను. అది ఇది ఒకటెలా అవుతుంది? నా ఇష్టం లేకుండా నాకు ఒంటి మీద కంట్రోల్ లేనప్పుడు? నువ్వు విషయం పూర్తిగా చెప్పు సమీరా. మా కాలేజీ మెట్స్తో ఏంటి, ఇంకా ఆడపిల్లలు లేరా? నువ్వు ఒక్కదాని వెళ్ళావా? ఇంకా ఇద్దరం ఉన్నాం. అతను యూనియన్ ఎలక్షన్స్లో నిల్చుని గెలిచాడు. అతను గెలవటానికి మేము క్యాన్వాస్ చేసామనుకోండి. ఆ సంతోషంలో పార్టీ సినిమా అన్నాడు. హోటల్కి వెళ్ళాం, సినిమాకి వెళ్ళాం. సినిమా నుంచి అతను రూమ్కి వెళ్ళాం. ఎంతమంది? 2 pairs, 2 జంటలు అడిగింది నాగమణి. 9 కదా అయింది, మా రూమ్కి రండి అన్నాడు. సరదాగానే వెళ్ళాం. అలా వెళ్ళటం మీకు అపాయం అని తోచలేదా? అంత క్రితం 1-2 సార్లు వెళ్ళాం, కబుర్లు చెప్పుకున్నాం. నా మీద నాకు నమ్మకం ఉంది. నన్ను ఎవరు ఏం చేయగలరు, చేయలేరు అని నమ్మకం. అంత క్రితం దాకా సరదాగా కబుర్లతో నడిచిన మా సంభాషణ డ్రింక్స్ మీదకి మళ్ళీంది. ఆడవాళ్ళు మగవాళ్లతో సమానం అంటారు, మరి డ్రింక్ తీసుకోమంటే మాత్రం హడలిపోతారు అంటూ టీజ్ చేశారు. నీతో వచ్చిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో డ్రింక్ పార్టీ అలవాటేనట. ఆ అమ్మాయి జిన్ను చాలాసార్లు పుచ్చుకుందట. పర్వాలేదు, ఏమవదు, ఇంత పిరికి గుడ్డువా అంటూ ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ నిలబెట్టుకోవాలని డ్రింక్ ఎలా ఉంటుందో రుచి చూద్దామన్న కుతూహలంతో సోడాతో కలిపిన జిన్ తాగాను. తల తిప్పలేదు, మామూలు సోడా తాగినట్టుంది. ఓసి ఇంతే కదా అనుకుని మళ్ళీ ఒక గ్లాస్ అడిగాను. ఈ రెండోసారి తాగింది వగరుగా, ఘాటుగా, తమాషాగా ఉంది. ఆ రాత్రి 3-4 సార్లు తాగాను అనుకుంటా. మై గాడ్. తర్వాత 10ంటికి హాస్టల్కి వెళ్ళలేకపోయాం. ఏదో మత్తు, ఉత్సాహం, కుతూహలం, అసహ్యంతో పాటు కొత్తగా చికాగ్గా అనిపించింది. నా పక్కన అతను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడని తెలుసు, కానీ అడ్డుకోలేకపోయాను. తర్వాత ఏముంది, అసహ్యంగా చికాగ్గా ఉండి అప్పటికప్పుడే వెళ్ళిపోతానని లేచాను. 11ంటికి మా ఇద్దరిని కారులో దించారు. వాచ్మెన్ చేతిలో 5 రూపాయలు పెడితే గప్చిప్గా గేట్లు తెరిచాడు. నా గదికి వెళ్ళి స్నానం చేసి పక్క మీద పడ్డాను. తెల్లవారి నీకు భయం వేయలేదా? ఆ రాత్రి నిద్ర ఎలా పోగలిగావు?
ఏదో మత్తుగా ఉంది, మెదడులో పొరపాటు జరిగిపోయిందన్న బాధ కలిగింది. జరిగింది వెనక్కి తీసుకోలేంగా ఇంకా వాడి మొహం చూడకూడదనుకున్నాను. తెల్లవారి 10ంటికి కానీ మెలకు రాలేదు. రాత్రి జరిగింది మర్చిపోయాను. అదొక చేదు అనుభవంలాగా తప్ప నాకింకే భావం కలగలేదు. అసలు ఇలా జరిగి ఉండకపోతే పీరియడ్ మిస్ అవ్వకపోయినట్టయితే ఎవరికీ చెప్పేదాన్ని కాదు. అతను మళ్ళీ కలుసుకునేందుకు ప్రయత్నించలేదా? 1-2 సార్లు పలకరించబోయాడు. స్లిప్పర్స్ తీసి చూపించాను. బ్లాక్మెయిల్ చేయలేదా మరి? వాడి మొహం అంత ధైర్యం ఎక్కడ ఏడిసింది? వాడొక పురుగు, బొద్దింకలు ఉంటాయి చూడండి, అటువంటి పురుగును చూస్తే ఎలా ఉంటుందో వాడి మొహం చూస్తే నాకు అంతటి వెలపరింత వేస్తోంది. అట్లాంటి వాడిని మీరు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. దానికి బదులు కాళ్ళు చేతులు నరుక్కోవటం సుఖం. మీ బావ అంటే నీకు అంత ప్రేమ కదా, అతన్ని చేసుకోవటం ఈ స్థితిలో తప్పు కదా, నీకు గిల్టీగా? మనం స్త్రీలం ఇలా ఆలోచించడం చేతనే ఇన్ని అన్యాయాలు బాధలు కలుగుతున్నాయి. నాకు ఇలా జరిగి ఈ విషయం బయటకు వచ్చి మీ దాకా వచ్చాను. లేకపోయినట్టయితే జరగరాంది జరిగిపోయిందని మర్చిపోయేదాన్ని అంతే. నిజంగా మర్చిపోగలిగేదానివా నువ్వు? మొదట్లో కొన్నాళ్ళు మనసులో కొంచెం బాధపడి గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ తర్వాత తప్పక మర్చిపోయేదాన్ని. ఇటువంటి తప్పులు ఏ భార్యాభర్తలు, స్త్రీ పురుషులు పెళ్ళికి ముందు కానీ తర్వాత కానీ చేయలేదవి. అందరూ మహా పవిత్రంగా ఉన్నారని గుండెల మీద చేసుకుని గ్యారంటీ ఇవ్వగలరా? అడిగింది సమీర. నాగమణి జవాబు చెప్పలేకపోయింది. ఎన్ని దాంపత్యాల్లో ఎన్ని కలలున్నాయో ఎవరికి తెలుసు? ఇవన్నీ నేను ఆలోచించలేదనుకుంటున్నారా? ఈ నెల్లాళ్ళు చాలా బాధపడ్డాను. పీరియడ్ మిస్ అయ్యే పరిస్థితి ఊహించి కాదు, ఎందుకో ఇలా జరగనిచ్చాను అని. ఈ జరిగిన దానివల్ల ఒక్క నా జీవితమే కాదు, నా తల్లిదండ్రులు, బావ, మా పేరు, గౌరవం అన్నిటికీ మించి నేను ఏ విధంగానూ గౌరవించలేని లోఫర్తో పెళ్ళి చేసుకోకు. అందువల్ల ఈ పుట్టబోయే ప్రాణిని పెంచుతాను అనుకోండి సినిమాల్లో లాగా. అప్పుడు మా వాళ్ళ గౌరవం చెక్కు చెదరకుండా ఉంటుందా? మా బావ హ్యాపీగా ఉంటాడా? జీవితం అంతా ఈ స్టిగ్మానే ఎందుకు మొయ్యాలి? ఇదంతా దేనికోసం? నాకు ఆ వ్యక్తి మీద ఏ కాస్త గౌరవం కానీ ప్రేమ కానీ ఉండి ఉంటే కావాలని నేను ఈ పని చేసుంటే ఈ బాధ్యతలన్నీ ధైర్యంగా మోసేదాన్ని. ఒక్క 2 నిమిషాలు తాగిన మత్తులో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో జరిగిన పొరపాటుకు ఇన్ని బాధలు, ఇంతమందిని క్షోభ పెట్టడం దేనికి? పవిత్రత అన్నది మంచిదే, క్యారెక్టర్ అన్నది అందరికీ ఉండాలి. ఇది దైహికమా మానసికమా చెప్పండి? ఇంత సూటిగా సమీర అడుగుతుంటే నాగమణి జవాబు చెప్పలేకపోతోంది. సమీర మళ్ళీ చెప్పటం ఆరంభించింది. మా బావ 2 ఏళ్లుగా స్టేట్స్లో ఉన్నాడు. తను హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలని పట్టుబట్టింది ఎవరో తెలుసా? ప్రశ్నార్థకంగా చూసింది నాగమణి. నాన్న, మీరెప్పుడో కట్నం అంటూ మూటగట్టి ఇవ్వటానికి బదులు బావను ఫారెన్ పంపడానికి ఖర్చు పెట్టండి అని నేను ప్రోత్సహించాను. బావ నన్ను డబ్బు కోసం ప్రేమించాడు అనుకోకండి. మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అప్పటికే ఇష్టం అంచేత ఒప్పుకున్నాడు. వారం వారం మేము ఉత్తరాలు రాసుకుంటాం. మొన్న 2 వారాలు జవాబులు రాలేదని, ఎందుకు రాలేదని కేబుల్ ఇచ్చాడు. అయితే మా బావ ఈ 2 ఏళ్లలో ఏ అమ్మాయి వంక చూడలేదని, శ్రీరామచంద్రుళ్ళ మడిగట్టుకుని ఉన్నాడని నేను అనుకోను. అసలు అతను పవిత్రంగా ఉన్నాడా లేదా అన్న ఆలోచనలే నాకు రావు. అతను మగవాడు. నాన్సెన్స్. తప్పటడుగు వేసి ఆడది జలగలా పట్టుకుంటే లొంగిపోయిన వాళ్ళు, పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడుస్తున్న వాళ్ళు మగవాళ్ళలోనూ ఉన్నారు. నువ్వు ఎంతైనా చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేకుండా ఉన్నాను. ఎలా అవుతారు? అవరో. పెళ్ళి కాకుండా నేను ఇంత పొట్ట వేసుకుని తిరిగి ఆ లోఫర్ నాకేం తెలియదంటే నేనే నుయ్యోగుయో చూసుకుని మా వాళ్ళు ఈ అవమానం భరించలేక ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే, మా బావ మజ్నులాగా పిచ్చివాడై తిరుగుతుంటే మీ ఎథిక్స్, మీ మోరల్స్ భద్రంగా ఉంటాయి. మీరు ధర్మాన్ని రక్షించానని సంతోషపడుదురు కానీ ఇదంతా దేనికి? ఎవరి కోసం? ఎవరిని రక్షించాలని? దీనివల్ల ఎవరికైనా సుఖ సంతోషాలు కలుగుతున్నాయా? ఆలోచించండి. అప్పుడు నేను చేయబోతున్నది రైట్ అని ఒప్పుకుంటాను. తర్వాత పెళ్ళయ్యాక మీ బావకి ఈ విషయం చెప్తావా? చెప్పను. అవసరం వస్తే డాక్టర్గా, హ్యూమన్ ఎనాటమీ తెలిసిన వ్యక్తిగా అడుగుతున్నాను. అయితే ముందే చెప్తాను, నీకు ఇష్టమైతేనే చేసుకో అంటాను. నాకు ఆ మాత్రం మోరల్ కరేజ్ ఉంది డాక్టర్ అంది సమీర. ఆ మరునాడు 10 నిమిషాల్లో గుట్టు చప్పుడు కాకుండా పని ముగించేసింది నాగమణి. ఆ తర్వాత నాగమణి చాలాసార్లు అనుకుంటూ ఉండేది, ఆర్గ్యూ చేసినంతసేపు పట్టలేదు దీని ఛాయలు పూర్తిగా తొలగించేయటానికి అని. ఆ తర్వాత సమీర బావ అమెరికా నుంచి వచ్చాడు. నల్లగా పొడవుగా ఉన్న మంచి చురుకైన కళ్ళు. అతని కళ్ళతో సమీరను నిలువెల్ల ఆరాధనతో ఆస్వాదిస్తున్నాడని, ఈ యువతి యువకులు తలమునకలుగా ప్రేమలో ఉన్నారని,
తను చూసి చూడగానే గ్రహించుకుంది. తను మంచి పని చేసింది. ఎవరికి అక్కర్లేని, ఎవరికి ఆనందం ఇవ్వని ఆ అన్వాంటెడ్ని తీసి పారేయగలిగాను అనుకుంది. సమీర బావన వెంట పెట్టుకొచ్చింది పెళ్లికి ముందు. మా బావ, ఈమె నా డాక్టర్, ఫ్రెండ్, ఫిలాసఫర్, అన్నీ ఈమె నాకు. షీఈ్ మై గైడింగ్ స్టార్ అంది సమీర చాలా పొయిటిక్గా పరిచయం చేస్తూ. అతను నవ్వుతూ, మా సమీర ఎవరికి అన్ని సూపర్లేటివ్ నేమ్స్ పెట్టదు. మీరంటే చాలా ఇష్టమని ఉత్తరాలను బట్టి అనుకున్నాను. మీరు లావుగా, పొడుగ్గా, భయంకరంగా ఉంటారని, కళ్ళజోడు వగైరా వగైరా నవ్వుతూ వర్ణించాడు. తను ఊహించుకున్న మానసిక చిత్రాన్ని ముగ్గురు సరదాగా నవ్వుకున్నారు. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ డాక్టర్. మీరు సమీరని చాలా సపోర్ట్ చేశారట. మెనీ మెనీ థ్యాంక్స్ అన్నాడు అతను చాలా ఉద్రేకంగా. ఆ క్షణంలో సమీర ధైర్యస్తురాలే కాదు, చాలా మోరల్ పర్సన్ అని కూడా అనిపించింది నాగమణికి. మోరల్ కరేజ్ అన్నది ఫిజికల్ కరేజ్ కంటే ఉన్నతమైంది, పైమెట్టు మీద ఉన్నదీను. అటువంటి మోరల్ కరేజ్ గల సమీర నిజంగానే సుఖంగా, సంతోషంగా ఉంటుంది. వారి దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. 2 ఏళ్ల బాబుని భార్యాభర్తలు స్టేట్స్ నుంచి వచ్చారు. సమీర వచ్చి రాగానే ఆ సాయంత్రమే తనను చూడటానికి వచ్చింది. బాబును తనకిస్తూ, వీడి పేరేమిటో తెలుసా అడిగింది గలగల నవ్వుతూ, మాటలు నవ్వులు కలగా పొలగం చేస్తూ. సుబ్రహ్మణ్యం. మేము మణి అని పిలుస్తాం. రేపొద్దుట మణి అంటే మీరు ఓయ్ అంటారేమోనని ముందే చెప్పేస్తున్నాను. మీ స్నేహం, ప్రేమ, ఆఖరికి పేరు కూడా లాగేసుకున్నానో అంటూ తనని పిల్లవాడితో కలిపి కౌగిలించుకుంది సమీర. సమీర ఏమీ మారలేదు. ఆ అల్లరి, సూటిగా మాట్లాడే అలవాటు, తనకేం కావాలో తెలుసుకుని దాన్ని పొందగలిగి ఆ పొందిన ఆనంద సౌభాగ్యాలని పదిలంగా దాచుకోగల నేర్పు, సాహసము ఉన్నాయి ఈ సమీరకు. తన కోసం బీపీ చూసే ఆపరేటర్స్, స్టెథోస్కోప్, రిస్ట్ వాచి, లేటెస్ట్ మెడికల్ జర్నల్స్ పట్టుకొచ్చింది సమీర. ఆ జంటను చూస్తే నాగమణికి చాలా సంతోషం, తృప్తి కలిగాయి. సమీర భర్త సరే సరి, అతని కళ్ళకు అందాల బొమ్మైన భార్య, పిల్లవాడు తప్ప ఏవీ కనిపించినట్టుగా ఉన్నాడు. సాధారణంగా తనలాంటి డాక్టర్లకు డెలివరీ కేసు అటెండ్ అయి కొత్త జీవిని ప్రపంచంలో తీసుకొచ్చిన ప్రతిసారి ఏదో గర్వంగా, తృప్తిగా ఉంటుంది. బ్రహ్మ చేసిన ఈ సృష్టిలో తనకు కూడా కాస్త భాగం ఉంది, తాను ఈ జీవిని లోకంలోకి తీసుకురావడానికి కొంత సహాయం చేశాను అని. సమీర దంపతులను వాళ్ళ బాబుని చూసినప్పుడు తనకు అటువంటి తృప్తే కలిగేది. అయితే ఆ సమీర ఎందుకు రాలేదు? రాత్రి అనగా వచ్చి ఉండాలి. పోనీ రాత్రి బయలుదేరి ఉండకపోతే పొద్దుటైనా బయలుదేరి ఉండాలి. పొద్దున బయలుదేరితే 12 లోపల ఈ ఊరు చేరుకుని ఉండాలి. ప్రయాణ బడలికలో 1 గంట పడుకున్నా ఈ పాటికి రావాలి. రంగున టంగున 3 కొట్టింది. 3 గంటలైనా సమీర రాలేదు. ఒక్క పేషెంటు రాలేదు, నర్సు రాలేదు, మంత్రసాన్ రాలేదు, రిక్షావాడు రాలేదు. ఎందుకని అందరూ కట్టగట్టి తనను ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు? ప్రెసిడెంట్ గారు అవసరమైతే మనిషిని పంపుతానన్నాడు, కారు పంపిస్తామన్నారు. ఎలా ఉందో బాలింతరాలు, ఎలా ఉందో కబురు కూడా పెట్టలేదు. 10 ఏళ్ల పాటు ఈ ఊరి వాళ్లకు పగలనక రాత్రనక సేవ చేస్తోంది. కానీ ఈరోజు తను ఎవరికీ అక్కర్లేకపోయిందా? ఏం చేశానని? ఏం జరిగింది? ఆ కారణంగా అందరూ ఎందుకు ఇలా బాయ్కాట్ చేస్తున్నారు? పోనీ డాక్టర్ సర్వేశ్వరరావు అయినా కారణం చెప్పారు కాదే, అతనన్నా వస్తే బాగుండు. ఇక డాక్టర్ సర్వేశ్వరరావు అయినా వస్తే బాగుండును అనుకుంటోందా? తన ఆలోచనకు తనకే ఆశ్చర్యం కలిగింది. మొదటి నుంచి ఈ డాక్టర్ అన్నా, అతని మొరటు మాటలన్నా, పేషెంట్ల పట్ల అతను రఫ్గా ప్రవర్తించే తీరన్నా నాగమణికి చిరాకు. తను డాక్టర్, రోగులకు రోగాలు నయం చేస్తాడు. పురుషులకు, స్త్రీలకు, బాలింతలకు, చూలింతలకు వైద్యం చేస్తాడు. నిజమే. అంత మాత్రం చేత స్త్రీ పురుషుల మధ్య గల సంబంధం గురించి అంత పచ్చిగా, బాహాటంగా మాట్లాడక్కర్లేదు. ఎందుకంత మోటుగా అశ్లీలాలు దొర్లిస్తూ మాట్లాడతాడో అర్థమయ్యేది కాదు నాగమణికి. ఆ డాక్టర్ అలా మాట్లాడుతూ ఉంటే పేషెంట్స్, ఆడ మగ ఇద్దరూ నవ్వి ఊరుకుంటారే తప్ప చికాకు పడరు, కోపగించుకోరు. ఈ అశ్లీలాలను, తిట్లను వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా? వాళ్ళకి ఇలా మాట్లాడితే ఇష్టమా అన్న సందేహం వస్తూ ఉండేది నాగమణికి. ఈ సుబ్బమ్మకు 6 ఆడపిల్లలే. మగపిల్లాడు పుట్టేదాకా గొడ్డులాగా పిల్లల్ని ఏనాలట. మళ్ళీ కంటే చచ్చిపోతుంది. మీరు దాని అత్తకి చెప్పండి, కోడలు చేస్తే వండి పెట్టేవాళ్ళు ఉండరు, కొడుకు పక్కలోకి పెళ్ళాము రాదు అని అంటూ సన్నగా, పీలగా ఉన్న మధ్య వయస్కురాలను తీసుకొచ్చాడు డాక్టర్ సర్వేశ్వరరావు. మొగుడికి బట్టల కొట్లో పని, ఉండటానికి ఇల్లుంది, 4 ఎకరాల పొలం ఉంది. ఈ ఎస్టేట్ అనుభవించడానికి వారసుడు లేడని అత్తగారికి, మొగుడికి బెంగ. అందుకని ఏటేటా పిల్లలను కంటోంది. సుబ్బమ్మ అని పిలువబడే సుబ్బలక్ష్మి SSLC పాస్ అయింది. ఆ ఊళ్ళో చదువుకున్న వారిలోకే లెక్క. ఆయన భర్తని, అత్తని ఎదిరించలేనటువంటి నిస్సహాయరాలు.
ఏటా కానుపుతో అరడజన ఆడపిల్లల తల్లి సుబ్బలక్ష్మి బక్కగా ఎండిపోయి గోడ ఎముకలు పైకి కనిపిస్తోంది. అసలే అనారోగ్యంతో మగపిల్లలు లేరని బాధపడుతున్న స్త్రీని తీసుకొచ్చి ఇంత పచ్చిగా తోటి మగ డాక్టర్ పరిచయం చేయటం నాగమణికి అసహ్యంగా తోచింది. తన కొలీగ్ తనకంటే వయసులో అనుభవంలో పెద్ద ఏమీ అనలేక తలవంచుకుంది చికాగ్గా. ఆయన వెళ్ళిపోతే పేషెంట్తో నెమ్మదిగా మాట్లాడచ్చని, కానీ ఆయన కదిలేటట్టు లేడు. ఈ మనుషులకి ఏం చెప్పి ప్రయోజనం లేదు. చెప్పి నా గొంతు నొప్పి తప్పితే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాయా అంటే అమ్మో చచ్చిపోతానంటాడు. పెళ్ళాన్ని చస్తే పర్లేదు, మరో పెళ్ళాన్ని వయసులో ఉన్నదాన్ని చేసుకోవచ్చు, అదొక వెరైటీ అనుకుంటున్నాడు. పిల్లల్ని కని పెళ్ళాం మూలబడితే అప్పుడు ఏం చేస్తాడో. రోగి ఎదురుగుండా ఇలా మాట్లాడటం విసుగ్గా ఉంది నాగమణికి. ఏమిటమ్మా మీ కంప్లైంట్? నెమ్మదిగా అడిగింది నాగమణి. ఏముంది, ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అంది, ఇప్పుడేమో ఈవినింగ్ టెంపరేచర్ వస్తుంది, అది కథ అన్నాడు సర్వేశ్వరరావు. మీరు ట్రీట్మెంట్ మొదలెట్లేదా అని అడిగింది. నా మందుల దారి మందుదే, వీళ్ళ దారి వీళ్ళదే. ఈవిడికి బుద్ధి లేదు, మొగుడికి అంతకంటే లేదు. ఆ మధ్య కాస్త పర్వాలేదనుకున్నాను. ఏమైందమ్మా నెమ్మదిగా అడుగుతోంది నాగమణి. ఏమవుతుంది, మొగుడు పెళ్ళాలికి బుద్ధి లేదన్నాగా వెధవ పని చేశారు. ఆ అత్తుందే అదేదో పెద్ద ఘనకార్యంలా చెప్తోంది. కోపంతో ఎర్రగా ఉంది మొహం. గొంతు చించుకుని చెప్తున్నాడు. ఆ క్షణంలో సర్వేశ్వరరావు చూస్తే నాగమణికి మొదటిసారి మనసులో కాస్త సానుభూతి చోటు చేసుకుంది. ఈ మనుషులు ఎప్పుడు బాగుపడతారు? ఆయన కోపం వెనకనున్న నిస్సహాయత అర్థమవుతోంది. ఏం చేస్తావమ్మా అడిగింది. ఏం చేస్తుంది, మీరు టర్మినేట్ చేయండి. టీబీ మనిషికి పిల్లలేమిటి, లా ఒప్పుకుంటుంది. ఆమె భర్త ఒప్పుకుంటారా? ఒప్పుకోడు అన్నాడు సర్వేశ్వరరావు చాలా తాపీగా. మరి ఎలాగా? నేను తిడితే వాళ్ళు లెక్క పెట్టరు. 10 ఏళ్లుగా అలవాటైపోయాను. ఈయన తిట్టి చివరికి వైద్యం చేసి మగపిల్లాడిని కనిపిస్తాడని నా మీద నమ్మకం. అంచేత మీరన్నా చెప్తే వింటారని తీసుకొచ్చాను. ఈ మనిషి కనలేక చచ్చిపోతే కేసు పెడతానని బెదిరించండి. ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసుకోవడానికి వీడికి హక్కు ఉందని ఆ అత్తను పిలిచి చెప్పండి. నేను మగ డాక్టర్ని, మీ అంత ఫ్రీగా ఆడ పేషెంట్లకు వివరించి చెప్పటం అవదు అన్నాడు. నాగమణి చాలా రోజులకి పక్కన నవ్వొచ్చింది. కంట్రోల్ చేసుకోలేక నవ్వేసింది. దేనికి నవ్వుతున్నారు? కోపంగా అడిగాడు కుర్చీకి నిండుగా కూర్చున్న సర్వేశ్వరరావు. ఏం లేదు, ఐ నీడ్ ఏ ఆన్సర్, కమాన్. ఎందుకు నవ్వారు? తీక్షణంగా అడుగుతున్నాడు. తిట్టడానికి నవ్వటానికి ఆయనకి మట్టుకే హక్కు ఉంది కాబోలు, ఇంకెవరికి లేదు కాబోలు. మీరు ఫ్రీగా పేషెంట్తో మాట్లాడలేనంటే నవ్వొచ్చింది. అంతకుమించి కారణమేం లేదు నా నవ్వుకి అంది నాగమణి. అదే, ఈ గొర్రెల మంద గురించి మీకు తెలియదు డాక్టర్. ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళు. పక్కనున్న సుబ్బలక్ష్మిని గదమాయించినట్టు నర్సుకి అప్పచెప్పి టేబుల్ మీద కొంగి కుడి చేత్తో తెల్ల జుట్టును పైకి దోసుకుంటూ, మన దేశం ఇప్పట్లో బాగుపడదు. ఒక్కొక్కళ్ళు పిల్లల గంటమే తమ ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప పుట్టిన వాళ్ళు ఎలా పెరుగుతారు, ఏం తింటారని వీళ్ళకి లేదు. ఈ సుబ్బమ్మకి 6 ఆడపిల్లల తల తాకట్టు పెట్టైన 6 పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఆ 6 6 చొప్పున 36 మందిని, ఆ 36 మరొక 6 216, ఇలా ఒక్కొక్కరు 10 రెట్లు హెచ్చించుకుంటూ పోతే మన దేశం ఎలా బాగుపడుతుంది? ఫ్యామిలీ ప్లానింగు, పరిమిత కుటుంబం, లూపు, ఆపరేషను, చెవులు చిల్లులు పడేటట్టుగా ప్రభుత్వం డాక్టర్లు గొంతు చించుకుని ఏమి లాభం? ఆగాడు ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్టుగా. ఈయన ప్రైవేటు డాక్టర్ అయ్యాడు కానీ లేకపోతే గొప్ప ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాపగాండిస్ట్ అయ్యి ఉండేవాడు అనుకుంది నాగమణి. ఈ విషయం మీరు చెప్పిన విషయాలే కాస్త నిదానంగా సౌమ్యంగా చెప్పచ్చు కదా, భయంగానే అడిగింది నాగమణి. నాన్ సెన్స్, నెత్తి మీద బేకులు దించితే కానీ మనుషులు వినరు. మొట్టికాయలు వేసే రోజులు ఎప్పుడో పోయాయి. సుత్తి దెబ్బలకు మట్టుకే వీళ్ళు జడిచేది. నా మెథడ్ అది కాదు. చూద్దాం, మీరు కనుక ఈ సుబ్బమ్మ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయగలిగితే, వాళ్ళని ఒప్పించగలిగితే మీరు చెప్పింది సాధ్యమేమో అని ప్రయత్నిస్తాను. బెట్ కడతారా అడిగాడు. ఇందులో బెట్ చేయడానికి ఏముంది, ప్రయత్నిస్తాను. నెమ్మదిగా చెప్తే మనుషులు వింటారని నా నమ్మకం అంది నాగమణి. డాక్టర్ సర్వేశ్వరరావు రెప్పవాల్చకుండా తన వంక చూస్తున్నాడన్నది నాగమణి ఇన్స్టింక్టివ్గా ఫీల్ అవుతోంది. అతను ఎందుకలా చూస్తున్నాడు? తన వంక చూసినప్పుడల్లా ఆయనకు తన గత చరిత్ర జ్ఞాపకం వస్తూ ఉంటుందా? అసలు ఈ సర్వేశ్వరరావు వచ్చిన ప్రతిసారి తనకి ఇబ్బందిగా ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. తన గత జీవితం తెలిసినవాడు దాని చరిత్రకి వర్తమానానికి మధ్య తన వారధిని సుమ అన్నట్టుగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. రాకుండా ఉంటే బాగుండు. డాక్టర్ పిలిచాడు సర్వేశ్వరరావు. అతని కంఠం రఫ్గా లేదు. ఎస్ అంటూ జవాబిచ్చింది. మీకు నేనంటే భయమా?
నా రాక మీకు ఇబ్బంది అయితే చెప్పండి, మళ్ళీ ఈ వైపుకు రాను. పేషెంట్ని రిఫర్ చేసినప్పుడు కూడా నా వల్ల మీకేమైనా అడిగాడు సూటిగా. నో, అలాంటిదేం లేదు. చూడండి, కొలీగ్గా ఇద్దరిది ఒకే ప్రొఫెషన్ కాబట్టి ఆ ఎఫినిటీ వల్ల వస్తుంటాను, అంతేగాని మీ గురించి కానీ మీ పాస్ట్ గురించి కానీ నాకు ఎటువంటి కుతూహలం లేదు. ఆర్ యూ ఓకే నౌ? నాగమణి కోపంగా ఉడుకుమొత్తనంగా ఉంది. తనకు అభయం ఇస్తున్నాడా? తనేం కాని పని చేయలేదే, ఎవరిని కూనీ చేయలేదు, దొంగతనం చేయలేదు, లేచిపోయి రాలేదు. తనకు భయం దేనికి? ఈయనగారు అభయమూ అక్కర్లేదు. మీకు కోపం వచ్చిందనుకుంటా. ఐఎమ్ సారీ. నాకు ముక్కు మీద గుద్దినట్టుగా బ్లంట్గా మాట్లాడటం అలవాటు. మీరు నేనేదన్నా అడుగుతానేమో. మీ పాస్ట్? నాకు పాస్ట్ ఏం లేదు అంది నాగమణి దృఢంగా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. మిమ్మల్ని చూస్తే నాకు కాస్త భయం. ఏం మాట్లాడితే మీకేం కోపం వస్తుందని. మీలో సెల్ఫ్ పిటి, పాస్ట్లో బతకటం, ఈ రెండు ఎక్కువ మోతాదులో ఉన్నాయి. డాక్టర్ రావు గారు, నా కోసం పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు. నేను మీలా సైకాలజిస్ట్ని కాను, మామూలు డాక్టర్ని. సారీ, నాకు పనుంది అంటూ లేచింది నాగమణి. ఆల్ రైట్, ఈ డిస్కషన్ మరోసారి కంటిన్యూ చేద్దాం అంటూ లేచాడు. వెళ్తూ మన బెట్ విషయం మర్చిపోకండి, సుబ్బమ్మ గారి విషయం అని హెచ్చరించాడు. 25-30 దాకా జనాభా, చుట్టుపక్కల పల్లెల్లో మరో 50,000 దాకా జనాభా ఉన్న ఈ ఊళ్ళో ఒకే ఒక్క డాక్టర్, అది కూడా ఈ సర్వేశ్వరరావు కావటం, ఆయన పరిచయంతో ఈ ఊరికి తను ప్రాక్టీస్ పెట్టుకోవడానికి రావటం దురదృష్టం. తన దురదృష్టం అనుకుంది నాగమణి. పగలంతా పేషెంట్లని చెడామడా తిడుతూ రాత్రి అయ్యేటప్పటికీ ఒళ్ళెరక్కుండా తాగి పడుకునే ఈ డాక్టర్ అంటే ఊళ్ళో వాళ్ళకి ఎందుకంత అభిమానం, వాళ్ళకి ఎందుకంత భక్తి? ఇతనెవరు? పెళ్ళి పెటాకులు పిల్ల పాపాలు ఈ వ్యక్తి ఈ మారుమూల పల్లెలో ఎందుకు పాతుకుపోయాడు? ఇతనికి తల్లి తోడు లేరా? తనకు మట్టుకు ఉన్నారా? తను మట్టుకు ఏకాకి కాదా అనుకుంది నాగమణి. కానీ మగవాడు ఇలా ఏకాకిగా ఉండటం అరుదు. ఈ సర్వేశ్వరరావు కూడా తనకు మళ్ళీ దాచుకోవాల్సిన పాస్ట్ ఉందా? అతను కూడా జీవితం నుంచి పారిపోవటానికి ఈ ఊరొచ్చాడా? తను పారిపోతుందా? ఎక్కడికి? దేని నుంచి? జ్ఞాపకాల నుంచి చూస్తుందా? చిన్నగా మొహమాటంగా ఇబ్బందిగా చూసి ఆ కళ్ళ నుంచి పారిపోవాలని, వెంటాడే ఆ దృష్టి నుంచి తప్పించుకోవాలన్న ప్రయత్నంతో ఈ ఊరొచ్చిందా? తను భర్తను మర్చిపోగలిగిందా? మర్చిపోలేదు, కానీ అతని జ్ఞాపకాలు అంత తీవ్రంగా బాధించడం లేదు. ఎందుకు జరిగింది? అతను కావాలని చనిపోయాడా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తరచూ తనలో కలగటం లేదు. ఆ జ్ఞాపకాలకి తనకి మధ్య ఈ ఊరు, ఈ పేషెంట్లు, వైద్యం ఇవి అడ్డంగా ఎత్తైన గోడల్లా నిర్మించుకుంటోంది. ఆ తర్వాత సుబ్బలక్ష్మిని, ముఖ్యంగా అత్తగారిని కన్విన్స్ చేసి నెమ్మదిగా ఆపరేషన్ చేసింది. ఈ స్థితిలో పిల్లవాడు కలిగినా వాడికి టీబీ వస్తుంది, ఎక్కువ రోజులు బ్రతకడు. కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ పిల్లలు కలగచ్చు. 1 ఏడాది పాటు ఆమెకు విశ్రాంతి ఇస్తే పండంటి మనవాడిని మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది అంటూ ఆ ముసలావిడిని నమ్మించింది. ఇది ఒక విధంగా నాగమణి వ్యక్తిగతమైనటువంటి విషయం. తిట్లతో అశ్లీలాలతో పనులు అన్ని చోట్ల జరగవు, నిదానంగా అవతల వారిని నమ్మించవచ్చు అంటూ ప్రూవ్ చేసింది. అయితే ముసలావిడిని దారికి తేవటానికి 15 రోజులు పట్టింది. ఆ 15 రోజులు నాగమణి తను పుట్టినప్పటి నుంచి ఆనాటి దాకా మాట్లాడిన మాటల సంఖ్యకి 10 రెట్లు ఎక్కువ మాట్లాడాను అనుకుంది. పెద్ద నీరసం వచ్చినంత పనైంది. చివరికి విజయం లభించింది. ఈ విజయం వల్ల ఆమెకు కొన్ని ఇబ్బందులు మొదలయ్యాయి. అందులో ప్రథమ ఇబ్బంది డాక్టర్ సర్వేశ్వరరావు. అతను తను ఓడిపోయానని ఒప్పుకున్నాడు. ఆ ఓటమి గురించి చెప్పుకోవటానికి రాత్రి 8 వేళ ఇంటికొచ్చాడు తన ఇంటికి. నాగమణి అప్పుడే భోంచేసింది. సాయంత్రం విజిట్స్ అట్టే లేవు. 7:30 కల్లా క్లినిక్ ఖాళీ అయింది. అందుకని పెందరాడే భోంచేసింది. ముందు గదిలో కూర్చుని వారపత్రిక చూస్తోంది కాలక్షేపం కోసం. నాగమణి కథలు చదవదు, నవలలు అసలే చదవలేదు. 10 పేజీలు చదివేటప్పటికీ ఏ పేషెంటో వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. సాధారణంగా కార్టూన్స్, జోక్స్తో తృప్తిపడి ఊరుకుంటుంది. ఏదో జోక్ చదివి నవ్వుకుంటుంది తనలో తాను. వీధిలో స్కూటర్ ఆగిన శబ్దం. చచ్చాను, డాక్టర్ సర్వేశ్వరరావు కాబోలనుకుంది మనసులో. సాక్షాత్తు అతనే ప్రత్యక్షమయ్యాడు. దొర్లుకుంటున్నట్టుగా గబగబా అడుగులు వేస్తూ వస్తున్నాడు. లావు మనిషి ఇంత గబగబా ఎలా నడుస్తున్నాడా అని ప్రతిసారి ఆశ్చర్యంగా ఉంటుంది నాగమణికి. స్లాక్ షర్ట్లోంచి ప్యాంటుపై బెల్ట్ కనిపిస్తూ ఉంటుంది. అతను షర్టు గుండీలు సరిగ్గా పెట్టుకోడు. కంగ్రాచ్యులేషన్స్, మీ పేషెంట్కి కాంప్లికేషన్స్ ఏం రాలేదు. ఆ అత్త కూడా నోరు మూసుకుంది. ఏం మంత్రం వేశారు అడిగాడు ఉత్సాహంగా కుర్చీలో నిండుగా కోలబడి. అతను ఈ టైంలో రావటం నాగమణికి ఇష్టం లేదు. ఆ డాక్టరు రాత్రిళ్ళు తాగి ఒళ్ళెరక్కుండా పడుంటాడని వెంది. తాగ్గానే వచ్చాడా? క్షణం మాత్రం సందేహం. జవాబు చెప్పడానికి ఏమీ లేనట్టుగా ఊరుకుండిపోయింది నాగమణి.
నా ఓటమిని యాక్సెప్ట్ చేయడానికి వచ్చాను. బెల్ కట్టాంగా. ఏం చేయమన్నారు? బెట్ కట్టాంగా మరి చెప్పండి అడిగాడు అతను. తను బెట్ కట్టలేదు. ఆ విషయం జ్ఞాపకం చేద్దామనుకుంది. కానీ లాభం అతను వినిపించుకోడు. చాలా మందపాటి చర్మం అది. అలా పేషెంట్ని చూసి దారిలో కదా అని ఆగాను. మీకు ఏమన్నా ఇబ్బందా అన్నాడు. అదేం లేదు. రాత్రి అయిపోయింది, ఎవరైనా చూస్తారని భయమా, లేకపోతే నేను తాగొచ్చాను అనుకుంటున్నారా? డాక్టర్, వెనకోసారి చెప్పాను మీకు, మీరు ఉత్త భయస్థులు. నేను డాక్టర్ని. ఎవరింటికైనా ఎంత అర్ధరాత్రి అయినా వెళ్ళొచ్చు, ఎవరేమనుకోరు. ఒకరు అనుకుంటారని కాదు. మరి దేనికి మీకు ఆ సందేహం? మన మధ్యన కామన్ గ్రౌండ్ ఏమీ లేదని అంది నాగమణి కాస్త కటువుగానే. సర్వేశ్వరరావు నిర్ఘాంతపై చూస్తున్నాడు. ఎవరూ అతనిని ఇలా అనుండరు, ఇంత సూటిగా నిర్మోహమాటంగా అనుండరు. ఆ మాట అన్న మరుక్షణంలో నాగమణి నాలిక ఖర్చుకుంది. తను ఇలా అని ఉండకూడదు అని. సారీ అంది ఏమీ అనలేక. ఐ డిజర్వ్ దట్ అన్నాడు అతను క్లుప్తంగా ఒక్క ముక్కలో. స్నబ్ చేయాలని కాదు, మాటలుగా తడుముకుంటోంది. సూటిగా అడుగుతున్నాను చెప్పండి, నేను అంటే మీకెందుకు అంత కోపం? నేనేం చేశాను? పేషెంట్లను మీ దగ్గరికి డైరెక్ట్ చేశాను. మరో డాక్టర్ అయితే ఇలా కొత్త డాక్టర్ని, లేడీ డాక్టర్ అయినా సరే రానిచ్చేవాడా? కాస్త ఆలోచించి చూడండి. ఒక ప్రొఫెషన్కి చెందిన వాళ్ళం. ఈ ఊళ్ళో పేషెంట్లు తప్ప మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. అంచేత మీతో మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. నేను మనిషినే అన్నాడు సర్వేశ్వరరావు. ఈ మాటలకి ఏం జవాబు చెప్పాలి? రోజు రెండనాలా, మీతో నాకేం కబుర్లు ఉన్నాయి అని అనాలా ఆలోచనలో పడింది నాగమణి. అతను నిశ్శబ్దంగా కుర్చీలోంచి లేచింది కూడా గమనించలేదు. మోటార్ సైకిల్ చప్పుడు అవడంతో అరే వెళ్ళిపోయాడా? ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇగ్నోర్ చేశాను అని మదన పడింది. నువ్వు తప్పు చేశావు అంటూ మనసు హెచ్చరించింది. సర్వేశ్వరరావు అన్నట్టు అతనిలో మంచి గుణాలను తాను అన్నడూ గమనించలేదు. పేషెంట్లను డబ్బు అడగడట, ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటాడట. గొప్పవాళ్ళింటికి 2-3 సార్లు పిలిస్తే కానీ వెళ్ళడట. బీదవాళ్ళు పిలవకపోయినా వెళ్తాడట. తన తండ్రికి జబ్బుగా ఉన్నప్పుడు తను మటుకు పిలిచిందా? అతనంతటా అతనే వచ్చాడు. ఈ ఊళ్ళో ప్రాక్టీస్కి అవకాశం ఉండదని చెప్పినవాడు అతనే. తను అలా మాట్లాడి ఉండకూడదు. అతను తాగితే తనకే, కఠినంగా మాట్లాడితే తనకే. తను ఇలా ప్రవర్తించి ఉండకూడదు. తను మారాలి అనుకుంది నాగమణి. ఆ తర్వాత ఆమె స్వభావంలో కొంత మెత్తదనం చోటు చేసుకుంది. సర్వేశ్వరరావు అనే అశ్లీలాల వెనక, అతని రఫ్ బిహేవియర్ వెనక స్నేహపూరితమైన హృదయం ఉంది అని గ్రహించుకుంది. సాయంత్రాల వేళ తరచూ తన ఇంటికి వస్తుండేవాడు. అతని మాటలు పూర్వంలాగా పచ్చిగా ఉండేవి కావు. మీరు ఈ ఊరు వచ్చి ఎన్నాళ్ళయింది అడిగింది నాగమణి. ఉండండి లెక్క వేసి చెప్తాను. ఊరికే అడిగానండి బాబు, లెక్కలు డొక్కలు నాకెందుకు, నాకు కావాలి 13 ఏళ్ల 8 నెలల 19 రోజులు అన్నాడు సర్వేశ్వరరావు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నాకు డైరీ రాసుకునే అలవాటు ఉంది. మీరు వచ్చి ఎన్నాళ్ళైందో చెప్పనా? 8 ఏళ్ల 5 నెలల 25 రోజులు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన విద్యార్థిలాగా గర్వంగా చూస్తున్నాడు. తను పక్కన నవ్వింది. మీరు చాలా అరుదుగా నవ్వుతారు, మళ్ళీ నవ్వించనా? ఎలా నవ్విస్తారు? వినండి, మీరు ఇప్పటికీ నాతో పరిచయమైన తర్వాత 9 సార్లు నవ్వారు. మొదటిసారి క్లినిక్లో ఆ సుబ్బమ్మని తీసుకొచ్చినప్పుడు. ఈ మధ్య కాస్త నవ్వుతున్నారు అన్నాడు. ఈసారి తను మరోసారి నవ్వక తప్పలేదు. ఆ తర్వాత ప్రశ్న అడగలేదే? ఏం ప్రశ్న? ఈ ప్రశ్న మగవాళ్ళు చాలామంది అడిగారు. మీరు ఆడవారు, డాక్టర్ అయినా ఎక్సెప్షన్ కాదనుకోండి. మీకు స్త్రీ సహజమైన భయం, కోపం, ఉడుకుమొత్తనం ఇత్యాదివన్నీ ఉన్నాయి. ఒక్క క్యూరియాసిటీ తప్ప. నాకెందుకు క్యూరియాసిటీ ఉండాలి? ఉండకపోవటం అసహజం, ఉండటం సహజం. నేనెందుకు పెళ్లి చేసుకోలేదు అని మీరు అడగలేదు. అడుగుతారేమోనని చాలాసార్లు ఎదురు చూశాను. నాకేం ఆడపిల్లలు ఉన్నారా? మీకు పెళ్లి సంబంధాలు వెతకాలా? నేనెందుకు అడుగుతాను? అడగను. అలా అడగాలన్న ఆలోచన రాలేదు. అదే నా విచారం కూడా. పోనీలేండి, నేను చెప్పనా? ఇప్పుడు చెప్పను, సమయం వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు సర్వేశ్వరరావు. ఆ సమయం రాకుండా జాగ్రత్త పడుతోంది నాగమణి. 1.5 ఏళ్ళగా అతను మోగగా తనను ఇంచుమించు ఆరాధిస్తున్నాడు. 2-3 పెద్దలు కూడా ఈ విషయం సూచనప్రాయంగా అన్నారు. డాక్టర్లు ఇద్దరు కలిసి ప్రాక్టీస్ పెడితే నర్సింగ్ హోమ్కి స్థలం ఊరికే ఇస్తామని కూడా ముందుకొచ్చారు. ఈ సూచనలన్నిటి వెనక అతనికి తనను పెళ్లి చేసుకోవాలనుందని నాగమణికి తెలుసు. కానీ తనకు పెళ్ళంటేనే భయంగా ఉంది. జీవితంలో ఒకసారి దెబ్బతింది. ఈ హృదయం పగిలిపోయింది. అది మరి అతుక్కోదు. తన మనసులో ఎవరికీ చోట్లేదు, రోగులకు తప్ప. ఏ జ్ఞాపకాల నుంచి పారిపోవాలనుకుంటుందో మళ్ళీ అవే అనుభవాలు తనకు అక్కర్లేదు. సమీరకున్నంత మనోనిబ్బరం తనకు లేదు.
ఈ ఊరు నుంచి మకాం మార్చాలనుకుంటున్నాను, నాకిక్కడ బాగాలేదు అన్నాడు ఏడాది క్రితం సర్వేశ్వరరావు ఒక సాయంత్రం వేళ. అతని మధ్య తాగుడు తగ్గించేశాడు, లివర్ ఎఫెక్ట్ అయిందని కొందరు, ఆయన మారిపోయాడని కొందరు చెప్పుకోవటం నాగమణి చెవుల పడింది. కానీ ఆ విషయం గురించి ఆయన్ని కదపదలుచుకోలేదు. మీకెందుకు బాలేదు అని నాగమణి అడుగుతుందేమోనని అతని ఆశతో ఆమె వైపుకు చూశాడు. నాగమణి ఎరగనట్టుగా మరోవైపుకు చూసింది. డాక్టర్, మీరు చాలా క్రూయల్, మీకు హృదయం లేదు అన్నాడు సర్వేశ్వరరావు నెమ్మదిగా. నాగమణి విననట్టుగా ఊరుకుంది. నేను ఈ మారుమూల గ్రామంలోకి ఎందుకు వచ్చానో అడగలేదు. నాకెవరూ లేరని చెప్పుకున్నప్పుడు కూడా మీరు సానుభూతి చూపలేదు. నేను వెళ్ళిపోతున్నానని అంటున్నా మీరు కరగటం లేదు. నిజంగా మీకు నా గురించి తెలుసుకోవాలని లేదా? మీరు ఇలాంటి విషయాలు ఎత్తకండి ప్లీజ్ అంది నాగమణి బతిమాలుతున్నట్టుగా. అమ్మయ్య అన్నాడు అతడు తన బలహీనతను చూసి పకాలు నవ్వుతాడని భయపడింది నాగమణి. కానీ అటువంటిది ఏమీ జరగలేదు సరిగదా. సర్వేశ్వరరావు ఏదో ఆలోచిస్తున్నట్టుగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇద్దరూ బొమ్మల్లా కూర్చునున్నారు. సూర్యాస్తమయం వేళ ఆవరణంతా ఎర్రగా కందిపోయినట్టుంది. అటువంటి సమయాల్లో నాగమణికి దిగులుగా భయంగా ఉంటుంది. సుందర్రాజన్ తనని చీకట్లోకి ఒంటరితనంలోకి తోసి వెళ్ళిపోయినట్టే సూర్య భగవానుడు ఈ సమస్త ప్రపంచాన్ని అంధకారంలోకి తోసి భూమాతను ఏకాకి చేసి వెళ్ళిపోతున్నాడని గుబులుగా ఉంటుంది. రోజంతా విపరీతమైన కార్యభారంతో నడిచిపోతుంది. సాయంత్రాలు మటుకు ఈ దిగులు అప్పుడప్పుడు ఆమెను ఆవహిస్తూ ఉంటుంది. నేను మీకు మళ్ళీ ఒక రకంగా గతాన్ని మర్చిపోవాలని పారిపోయి వచ్చాను. నాగమణి చివాలున తలెత్తింది. అతను తనలాంటి వాడేనా? అయితే సర్వేశ్వరరావు పరిసరాలని మర్చిపోయినట్టుగా, ఆఖరికి ఎదురుగుండా ఉన్న తనను కూడా గమనించినట్టుగా చెప్పుకుపోతున్నాడు. డాక్టర్లు హాస్యంగా సరదాగా కబుర్లు చెప్పడం కూడా కొన్ని సందర్భాల్లో గొడవలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆడ పేషెంట్లు ఒక్కొక్కసారి కొంపలు ముంచుతారు. నా పని అలాగే అయింది. ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ టేబుల్ మీద అడ్వాంటేజ్ తీసుకున్నానని కేసు పెట్టారు. చిచి అంది నాగమణి తనకు తెలియకుండానే. చీచి అని నలుగురి చేత అనిపించుకున్నాను. కేసు కొట్టి పారేశారు, కానీ అక్కడ ఉండలేకపోయాను. నా క్యారెక్టర్ని కోర్టులో నిరూపించుకోవాల్సి వచ్చింది. ఎంత అసహ్యమో చూడండి. ఆ కేసు నడుస్తున్నప్పుడే నాకు ఈ తాగుడు అలవాటైంది. ప్రాక్టీస్ లేదు, స్నేహితులు దూరంగా వెళ్ళిపోతున్నారు, చేసే పని లేదు. నేను నిరపరాధిని అన్నది నిరూపించుకోవాలనే లీగల్ పోరాటం 3 ఏళ్లు నడిచింది. నా కెరీర్, నా స్వభావం, నా ఆశయం అన్నీ మట్టిపాలైపోయాయి. కేసు గెలిచారుగా? గెలిచాను, కానీ పోయిన ప్రాక్టీస్ రాదుగా. అసలు ఆ ఊరు, ఆ మనుషులంటేనే అసహ్యం వేసింది. ఇంతకీ ఆవిడెవరు? ఆవిడని ప్రేమించారా మీరు? సర్వేశ్వరరావు పక్కన నవ్వాడు, గలగలా నవ్వాడు. మీ తెలివి ఇంతేనా అన్నట్టు నవ్వాడు. నాగమణి కోపంగా చూసింది. మీ ఉద్దేశం ఆ మహాసౌందర్యవతిని ప్రేమించానని, నాకు అందుబాటులో లేదు కాబట్టి అలాంటి వెధవ పని చేసుంటానని ఈ కట్టుకతే ఆ ఊళ్ళో 190 మంది నమ్మారు. అందుకనే ఈ జనాభానికి గొర్రెల మంద అనేది. నేను ఆ సుందరాంగిని ప్రేమించలేదు. ఈ విధంగా అల్లరి చేస్తే భయపడి పెళ్లి చేసుకుంటానని, మంచి అల్లుడు కానీ ఖర్చు లేకుండా దొరుకుతాడని అమ్మాయి తండ్రి వేసిన ప్లాన్. చచా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అదే కోర్టులో నా ప్లేడర్ నిరూపించాడు. పాపం ఆ అమ్మాయి జీవితం. అదే మన దౌర్భాగ్యం. ఆడపిల్ల కాబట్టి అబద్ధం చెప్పినా నమ్మి బళ్ళ కొద్దీ సానుభూతి ఒలకబోస్తారు. నా గురించి ఒక్కరన్నా ఆలోచించారా? ఆఖరికి మీరైనా జాలిపడుతున్నారా? నేను ఎంత అవమానం ఎదుర్కొన్నాను. ఒక స్థితిలో ఈ ప్రొఫెషన్ నుంచి డిబార్ చేస్తారేమో అని కూడా బెంగపడిపోయాను. అప్పుడే ఈ ఊరు వచ్చారా? వెంటనే రాలేదు. ఏడాది పాటు దేశ దిమ్మరిలాగా అన్ని ఊళ్ళు తిరిగాను. ఎక్కడా కుదురుగా ఉండలేకపోయి ఆఖరికి ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచే నాకు ఈ దూకుడు, మీరు అసహించుకునే సంస్కృతం అలవాటైంది. ఇవన్నీ మా ప్లేటర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న సుగుణాలు. ఒక తమాషా చూసారా? నేను మర్యాదగా సిన్సియర్గా ఉన్నప్పుడు నన్ను మొండివాడి చేసేదాకా ఎవడూ ఊరుకోలే. అప్పుడు సొసైటీ నన్ను భయపెట్టింది. ఇప్పుడు పేషెంట్లను నేను భయపెడుతున్నాను, హడలు కొట్టేస్తున్నాను. మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు అడిగింది నాగమణి. నాకు ఆడవాళ్ళంటే భయం పట్టుకుంది కొన్నాళ్ళు. నాకు నచ్చిన వాళ్ళు దొరక్క కొన్నాళ్ళు ఇప్పుడు కనిపించారు. ఆ వ్యక్తికి నేను అక్కర్లేదు. నా మీద సానుభూతి కూడా లేదు, నా గురించి కుతూహలమే లేదు. అది నా ట్రాజడీ అన్నాడు సర్వేశ్వరరావు. ఆదెమ్మ స్విచ్ వేసింది. టక్కన శబ్దం అయింది. ఆ శబ్దానికి ఇద్దరూ లిక్కిపడ్డారు. నేను వస్తాను, చాలాసేపు కూర్చున్నాను, సారీ, వస్తానంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తను సర్వేశ్వరరావును కలుసుకోవడం చాలా తగ్గించింది. అతని ఇంటికి వచ్చిన ఏదో పనున్నట్టుగా తలనొప్పి ఉందని బయటికి రాకుండా, ఎవరన్నా పేషెంట్లు ఉంటే వాళ్ళని వెళ్ళనివ్వకుండా కన్సల్టేషన్ పొడిగించి, ఇలా రకరకాల పద్ధతుల్లో అతనికి ఏకాంతంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. సర్వేశ్వరరావు తనని వెంటబడి వేటాడుతున్నాడు.
ఏ బలహీనమైన సమయంలోనో తనను పెళ్లి కొప్పించాలని చూస్తున్నాడు, కానీ తనకిష్టం లేదు, తను చేసుకోదు. గాజు గ్లాసు విరిగిపోతే తిరిగి అతికిస్తే అది అతికిన గ్లాస్ అవుతుందే తప్ప దానికి అసలు రూపు రాదు. తన జీవితం అంతే. రెండు శిథిల జీవితాలు కలిస్తే ఒక పరిపూర్ణ జీవితం అవుతుందా? అవ్వదు. అవన్నీ పుస్తకాల్లో, సినిమాల్లో తప్ప జీవితంలో సంభవించదు. 4 కొట్టింది. లోపల నుంచి ఏవో శబ్దాలు. ఆదమ్మ క్లినిక్ వెనక భాగం తలుపు మూస్తోంది. ఆ తలుపు చప్పుడు ఘనీభవించిన ఈ నిశ్శబ్దాన్ని ఛేదించి శబ్ద తరంగాలతో చైతన్యవంతం చేస్తోంది వాతావరణాన్ని. ఎదురుగా ఉన్న వేప చెట్టు మేంచి కోకిల కూస్తోంది. కోకిల మామిడి చెట్టు మీద ఉంటుందా, వేప చెట్టు మీద ఉంటుందా? ఎక్కడైతే దూరాన్ని నుంచి ఏదో కారు వెళుతున్న శబ్దం. సర్వేశ్వరరావు స్కూటరా? అతనన్న వస్తే బాగుండు. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. మళ్ళీ వీధి వైపు చూసింది. గుమ్మంలో కారు ఆగింది. నాగమణి హృదయం ఒక్కసారి ఎగిరి గంతేసింది. కారులోంచి సమీర దిగింది. నాగమణి కంటికి ఎవరూ కనపడటం లేదు. ఉదయం 7 గంటల నుంచి ఇప్పటిదాకా మరో మనిషి కోసం, మనుషుల అలికిడి కోసం కరువు వాచి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. సమీర గబగబా వస్తోంది, చైతన్య స్రవంతిలాగా. ఇంకా మీరు ఇలాగే కూర్చున్నారే, లేవండి. సమీర హడావిడిగా అంటున్న మాటలు నాగమణి చెవుల్లోకి దూరటం లేదు. సమీర, పొద్దుటి నుంచి ఒక్కదాన్ని అంటూ సమీర భుజాలు గట్టిగా పట్టుకుంది, పొంగుతున్న దుఃఖాన్ని, రాలుతున్న కన్నీళ్లను ఆపుకుంటూ. నాగమణి తన తండ్రిని పట్టుకుని ఆయన గుండెల్లో తలదాచుకుని ఇలాగే బాధను వెళ్ళగక్కేది. సమీర తనకంటే 10 ఏళ్ళు చిన్నదని, ఆమె తన పేషెంట్ అని మర్చిపోయి. మిమ్మల్ని ఒక్కదానిగా ఎందుకు వదులుతాం, లేవండి, మీతో చాలా పని ఉంది అక్కడ. ఎక్కడికి? నేను ఎక్కడికి రాను. ఇలా నా పక్కన కూర్చో, నాకేమిటో భయంగా ఉంది. మీరంతా నన్ను బాయ్కాట్ చేసి. మిమ్మల్ని బాయ్కాట? భలేవారు. లేస్తారా, లేవరా? లేండి. కుర్చీలోంచి లేవదీసింది. అంతదాకా నిశ్శబ్దంగా కదలిక లేకుండా ఉన్న ఆవరణ నిండా మనుషులు. ఆదెమ్మ నవ్వుతోంది అర్థవంతంగా. సమీర భర్త రాజారావు గారు, ఎలిజబెత్, మరియమ్మ, రిక్షావాడు, తన పేషెంట్లందరూ గుంపులాగా ఒక్కసారి ఆకాశంలో చూడిపడ్డట్టుగా వచ్చారు. ఎందుకు వచ్చారు? ఉదయం నుంచి తనని ఏకాకి చేసిన వీరు అంతా కట్టగట్టుకుని ఎందుకు వచ్చారు? తన సందేహాలను సమీర నివృత్తి చేయలేదు. అసలు మాట్లాడే టైము ఇవ్వలేదు. గబగబా ఊపిరి ఆడనివ్వనంత స్పీడ్లో ఆదెమ్మ సిద్ధంగా ఉంచిన చీర కట్టుకోమంది, ముఖం కడుక్కుని బొట్టు పెట్టుకోమంది. తనకు మాట్లాడే అవకాశం చెయ్యను అనే వ్యవధి ఇవ్వలేదు. చేయి పట్టుకుని కారులో వెనక సీట్లో కోలేసి తాను పక్కన కూర్చుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తాను, ముందు అర్జెంట్ కేసు ఉంది. నా మెడికల్ బ్యాగు? ఆదెమ్మ తెస్తుంది. ఇద్దరు మీరు మాట్లాడకుండా కూర్చోండి. ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? రాత్రి. మరి వెంటనే ఎందుకు రాలేదు? పనుంది, తీరిక లేక అంది సమీర. నాగమణి నోరెత్తలేదు. సమీర తనలో తను నవ్వుకుంటోంది. తన నోరు మూయించానన్న విజయగర్వంతో నవ్వుతూ ఉందా? కళ్ళ వెంట నీళ్లు తిరుగుతుంటే బలవంతాన మరోవైపుకు ముఖం తిప్పుకుంది నాగమణి. కారు హై స్కూల్ ఆవరణ ముందు ఆగింది. లోపలికి పోని అంది సమీర డ్రైవర్తో. గేటుకి లోపల షామియానా, కుర్చీలు, మనుషులు, పిల్లలు, పెద్దలు అందరూ గుమిగూడున్నారు. ఏదైనా మీటింగా? సమీర నాగమణి చేయిపుచ్చుకుంది. పారిపోతుందేమో అన్నట్టుగా చేయిపుచ్చుకునే వేదిక వైపు తీసుకొస్తోంది. దేనికి? ఎవరో చిన్న పాప చేత నాగమణి మెడలో పూలదండ వేయిస్తున్నారు. ఎవరు? సమీర భర్త. తన పిల్లవాడి చేత మాల వేయించాడు. చుట్టూ చప్పట్లు. రండి రండి అంటూ రాజారావు గారు పక్క నుండి తీసుకెళ్తున్నారు. నాగమణికి రాను అనే ధైర్యం లేదు. వేదిక మీదకి నడిచింది. కుర్చీలో కూలబడింది. పక్కన డాక్టర్ సర్వేశ్వరరావు. ఎందుకు? ఏం జరగబోతోంది? నాగమణికి భయంగా, శంకగా ఉంది. ఎత్తైన వేదిక మేంచి ముందున్న ప్రేక్షకుల వైపు చూసింది. నేల మీద 3 వరుసల్లో బారులు తీరి పిల్లలు. ఏడాది నుంచి 10 దాకా వయసులో ఉన్న మగ పిల్లలు. ఈ పిల్లలంతా తనకు చిరపరిచితులు. వీళ్ళందరినీ తను ఈ లోకంలోకి తీసుకొచ్చింది. ఎంతమంది మధ్యగా తాను ఈ లోకంలోకి తీసుకొచ్చిన కవలలు. మొదటిసారి ఈ ఊరిలో తాను చేసిన కానుపు కేసు. ఆ ఇద్దరూ చెయ్యూపుతున్నారు. ఒకే రకమైన బట్టలు వేసుకుని. ఆ పిల్లలిద్దరికీ తన హృదయంలో ప్రత్యేక స్థానం. అమెరికాలో మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే, డాక్టర్స్ డే అని రకరకాల ఉత్సవాలు చేస్తూ ఉంటారు. మొదట్లో నాకు ఇది విచిత్రంగా అనిపించేది, తల్లిదండ్రుల కృతజ్ఞత చూపటం ఏమిటి అని. కానీ మనలోని భావాలను, మన ప్రేమను ఏడాదిలో ఒక్కసారైనా చూపగలిగితే అది ఎదుటివారికి ఎంత సంతోషాన్ని ఇస్తుందో నేను కళ్ళారా చూశాను. ఏడాది పాటు పిల్లలకి, భర్తకి వండి వార్చి అన్ని సదుపాయాలు సమకూర్చిన గృహిణికి ఏడాదిలో ఒక్కరోజున విశ్రాంతి ఇచ్చి ఆమెను ఆ ఒక్కరోజు మహారాణిలాగా కాలు కింద పెట్టనివ్వకుండా కుటుంబం యావత్తూ సేవ చేయటం నా కళ్ళతో చూశాను. ఆ మాతృమూర్తి ముఖం దీప్తితో, తృప్తితో వెలిగిపోవటం చూశాను. పాశ్చాత్యుల అలవాట్లు, సాంప్రదాయం మనం పూర్తిగా అనుకరించక్కర్లేదు. అందులో మంచి తీసుకోవచ్చు. ఆ మంచి ఈనాటి ఈ కార్యక్రమం. డాక్టర్ సర్వేశ్వరరావు గారు ఈ ఊరొచ్చి 15 ఏళ్ళయింది.
డాక్టర్ నాగమణి గారు 10 ఏళ్ళయింది మన ఊరొచ్చి. ఆమె ఈ 10 ఏళ్లలో 400 మంది పిల్లల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చారు. ఆ పిల్లలందరూ ఇక్కడ లేకపోవచ్చు. మొదటి వరుసలోనే ఆ పసివారిలో ప్రతి ఒక్కరూ ఈమె చేత ఈ లోకంలోకి తీసుకురాబడిన వాళ్లే. డాక్టర్ ఒక్కసారి చూడండి, వారంతా మీ ప్రొడక్ట్స్. చప్పట్లు దద్దరిల్లిపోతున్నాయి. పిల్లలకు చిన్న చిన్న జెండాలు, రంగురంగుల జెండాలు ఊపుతున్నారు బలంగా, ఉత్సాహంగా. నాగమణి కళ్ళు మసకబారుతున్నాయి. చప్పట్ల కోసం ఆగిన సమీర మళ్ళీ అందుకుంది. మైకు ముందు నిలబడి, నాకు లేడీ డాక్టర్ నాగమణి గారంటే ప్రత్యేకమైన అభిమానం, భక్తి ఉన్నాయి. పైకి కరుకుగా కనిపించే డాక్టర్ సర్వేశ్వరరావు గారు ఎంతమంది ప్రాణాలు కాపాడారో, ఎంతమందిని ఓదార్చారో నేను లెక్కలు కట్టి చెప్పదలుచుకోలేదు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మన ఊరిలో లేడీ డాక్టర్ లేని కొరత గ్రహించి ఆయన ప్రత్యేకంగా ఈమెను ఈ ఊరు రప్పించారు. డాక్టర్లలో సేవాభావం, సహనము ముర్గ్యమైపోతున్న ఈ రోజుల్లో ఇంకా అక్కడక్కడ ఇటువంటి అమృత హృదయాలు ఉన్నారంటానికి ఈ ఇద్దరు ప్రత్యక్ష నిదర్శనం. వైద్యుడు భగవంతుడితో సమానం అంటారు మన ప్రాచీన గ్రంథాలు. ఈ ఇద్దరు భగవంతులు కాదు, మానవత్వం స్పందించే హృదయం, ప్రేమాభిమానం గల ఉదార గుణసంపన్నులు. ఈ ఇద్దరు మన ఊరికి 2 కళ్ళ లాంటి వారు. ఒక కన్ను లేకపోయినా మానవ జీవితం కుంటుపడుతుంది. అందుకని డాక్టర్ సర్వేశ్వరరావు గారిని, నాగమణి గారిని ఈ ఊరు వదిలి వెళ్ళిపోకుండా వారిద్దరూ ఎప్పుడూ ఇక్కడే ఉండేటట్టుగా ఆగింది సమీర. నాగమణి గవాలన లేవబోతోంది కుర్చీలోంచి. లేవకండి, తొందరపడకండి అంటున్నాడు నెమ్మదిగా పక్క కుర్చీలో ఉన్న డాక్టర్ సర్వేశ్వరరావు. ఈ ఇద్దరు డాక్టర్లు ఇక్కడే ఉండేటట్టుగా నర్సింగ్ హోమ్కి నిధులు పోగు చేశాం. ఆ డబ్బుతో ఒక నర్సింగ్ హోమ్ కట్టే ఏర్పాట్లు వీరిద్దరికి అప్పచెప్తున్నాం. ఇది మా అందరి ప్రార్థన. ఈ ఊరిలోని ప్రజల కృతజ్ఞత, ప్రేమాభిమానాలు ఈ విధంగా డాక్టర్స్ డే జరుపుకొని తెలియపరచుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇదే రోజున డాక్టర్స్ డే జరపాలని నిశ్చయించుకుని వచ్చే సంవత్సరం ఈనాటికి కొత్త నర్సింగ్ హోమ్ కార్యరూపం దాలుస్తుందన్న ఆశతో నా ఉపన్యాసం ముగిస్తున్నాను అని సమీర కంఠం కరతాళ ధ్వనులతో మునిగిపోయింది. ఇక డాక్టర్ సర్వేశ్వరరావు వంక కృతజ్ఞతతో, అభిమానంతో నిస్సంకోచంగా చూసింది డాక్టర్ నాగమణి మొదటిసారిగా. అదండి మరి ఈ నవల ఇంతటితో సమాప్తం. మరలా కొత్త దాంతో మనం రేపు మొదలెడదాం. థ్యాంక్ యూ.